ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు నడవాలి. మన జీవితాల్లో అన్నీ జారిపోయాం, అయిపోయింది నా పని, నేను ఎందుకు పనికిరాను అనే ఆలోచనలో ఉన్న వారి గురించి ఈరోజు దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు నీతో నాతో. దేవుడు మాట్లాడిన మాట మనం ఎప్పుడూ కూడా దేవుడు అనేవాడు మనకు ఉంటే, దేవుడు దీవెన పొందుకుంటే, దేవుని రాజ్యాన్ని మనం ఉండాలనుకుంటే ఆయనను కనిపెట్టుకొని ఉండాలి. ఆయనతో మనం పెనుగులాడాలి, ఆయనతో ప్రార్థన చేయాలి. అదే దేవుడు ఆశీర్వదిస్తానికి నిన్ను నన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడతానికి వస్తున్నాడు. ఈరోజు యేసేపును యాకోబుని చూద్దాం. అక్కడ ఏమైంది, వాళ్ళిద్దరికి అన్నదమ్ములకి జ్యేష్ఠత్వాన్ని చిక్కుడిగా గోరుగుని చంపేసుకున్నాడు. తర్వాత మళ్ళా తండ్రి దగ్గర ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. అప్పుడు కోపం వచ్చింది. కోపం వచ్చి అన్నీ లాగేసుకుంటున్నాడు. ఇన్ని చంపేయాలని యేసేపు నిర్ణయించుకొని కత్తేసుకొని బయలుదేరతాడు. అప్పుడు తల్లి చెప్తున్న మాటలు మనం కొన్ని మాటలు ఈరోజు లేఖనాధారంగా చూద్దాం. 27వ అధ్యాయము, ఆదికాండం 27వ అధ్యాయము 42వ వచనాన్ని నేను చదువుతున్నాను. చిన్న కుమారుడైన యాకోబుని పిలవనంపించి అతనితో ఇట్లా, నేను నీ అన్నయ్యన యేసేపు నిన్ను చంపినని చెప్పి నిన్ను గూర్చి దాన్ని ఓదార్చుకొనిస్తున్నాడు. కాబట్టి నా కుమారుడా, నువ్వు మాట లేచి హోరానులో ఉన్న సహోదరుడి లాబాను వద్దకు పారిపో. నీ అన్న చల్లారి వరకు నీ అన్న కోసం ఉండనని పంపిస్తుంది తల్లి. చిన్న కుమారుడు బతికించుకోవాలని. చిన్న కుమారుడేమో తండ్రి అన్నదమ్ముల మీద వైరు, జ్యేష్ఠత్వాన్ని కొట్టేశాడు, ఇంకా ఎన్నో చేశాడు. అయినా సరే దేవుడు అతని మీద ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నెరవేరుస్తాడు. ఇంకా మారుతాడంటే అప్పుడు యోరానులో వెళ్ళి వాళ్ళ మావ ఇంటికి వెళ్తే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అక్కడ ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళిద్దరిలో ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే 6 సంవత్సరాలు కొలువు చేయమంటాడు ఆయన. 6 సంవత్సరాల తర్వాత పెద్ద కుమార్తె నుంచి పెళ్లి చేస్తాడు. ఇదేంటి, నాకు ఇస్తానన్న అమ్మాయి వేరు, నువ్వు ఇచ్చిన అమ్మాయి ఏంటని ఆయన అడుగుతాడు. అడిగితే ఈ అమ్మాయి పెద్ద అమ్మాయిని వదిలిపెట్టి చిన్న అమ్మాయిని అంటిస్తా, చిన్న అమ్మాయిని కూడా చేసుకోవాలని ఇంకొక 6 సంవత్సరాలు చేయమంటాడు. ఇంకొక 6 సంవత్సరాలు చేస్తాడు. 6 సంవత్సరాలు చేసిన తర్వాత ఇంకా మళ్ళీ అమ్మాయి నుంచి పెళ్లి చేసేటప్పటికి గొర్రెలు గోదలు ఇవన్నీ కూడా మచ్చలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వేరుబంధం చేసి ఇలా చేసేటప్పటికి ఆయనేమో అలా ఉండిపోతాడు. దేవుడు అన్యాయస్తుడే కాదు కదా, జారిపోయాడు, చనిపోయాడు అనుకున్న వాళ్ళు దేవుడు వదిలిపెట్టలే ఎక్కడా కూడా. దేవుడు అన్యాయంగా అతను ఎక్కడా కూడా చూడాలి. అయినా సరే ఆయన నడవన బట్టి, అతని ప్రవర్తన బట్టి ఆయన కాపుదలగానే ఉంచుకొచ్చాడు. నిన్ను నన్ను కూడా అలా ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒకసారి నీ హృదయాన్ని నువ్వే పరిశీలన చేసుకుంటావా? ఇంకేమైంది, నా పని అయిపోయింది, నేను జారిపోయాను, నేను అధోగతి పాలైపోతున్నాను, నా జీవితం చిన్న భిన్నం అయిపోతుంది అనుకుంటున్నావే? దేవుడు నిన్ను నన్ను కూడా ఒక పిలుపు మీద పిలుచుకొచ్చాడు. ఆ పిలుపుకు తగినట్లుగా జీవించాలని కోరుకోవాలి. మనం అదే పిలుపులో నడవాలి. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడూ కూడా యాకోబు వలె ప్రతిసారి తప్పిస్తూనే ఉన్నాడు. ఎక్కడ వెళ్ళి అడవిలో పరిగెత్తుతా అక్కడ సాయలు వచ్చి పడుకుంటే ఒక రాయి తలగడ కింద పెట్టుకొని అక్కడ నిద్రపోతాడు. అది అక్కడ కనబడుతుంది. దేవుడు పైనుంచి కిందకి నుంచి నేసుకుంటూ ఇదే పరలోకం గని అని అప్పుడు దానికి ఒక పేరు పెడతాడు. అక్కడ ఆ రాయికి అదే ప్రార్థనా మందిరం. అలాగే నిన్ను నన్ను కూడా ఒక స్థితిగతులు మార్చాలి. నీ జీవితం అయిపోవాలా, నా జీవితం అయిపోవాలా. దేవుని ఎదుట మనం యథార్థంగా నడిస్తే, దేవునిలో మనం యథార్థంగా ఉండగలిగితే దేవుడి దీవెన పొందుకోగలుగుతాం. అలాగే యాకోబుని ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించాడు. అక్కడ పతేపరి భార్యని పట్టుకొని నాన్న ఆగం చేసింది ఆయన. అయినా సరే జైల్లో వేశాడు, జైల్లో కూడా రక్షించాడు. అక్కడ మొత్తానికి రాజుగా స్థిరపరిచాడు. దేవుడు నిన్ను నన్ను ఆయన అనుకుంటే నిన్ను నన్ను కూడా ఉచితంగా ఏది వదిలిపెట్టడు. మనుషులు చేసేది వ్యర్థం. దేవుడితో మనం వెనుగులాడుతూ ప్రార్థన చేసుకోగలిగితే ప్రతి విషయంలో కూడా దేవుడు కార్యం చేస్తాడు.
ఏ భయం ఏమైంది? ఏమి జీవితం? ఒకప్పుడు మంచి ఆ ఊరికి ఊజు దేశానికి మహారాజులా నిలబడ్డాడు. ఒక్కసారి ఆస్తులు పోయినాయి, పిల్లలు చనిపోయారు, గుడ్లు అన్నీ చనిపోయినాయి. అయినా సరే దేవుడి మీద ఏమీ దూషించకుండా ఒక్క మాట అయినా మాట్లాడకుండా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామానికి స్తుతి కలుగునుగాక అన్నాడు. అలాంటి స్థితిలో నిన్ను నన్ను చూడాలని ఆశపడుతున్నాడే. ఒక్కసారి నీ ఆలోచన మనం మార్చుకుంటావా? దేవుడు నిన్ను నన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని, ఆయన కార్యం జరిగించాలని, ఆయనతో మనం ఎలా ఉంటే అలా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామానికి స్తుతి కలుగునుగాక అనాలి. కానీ నాకే ఎందుకు పెట్టావయ్యే బాధ, నాకే ఎందుకయ్యా, నా కుటుంబానికి ఎందుకు అని మనం ఎప్పుడు సనగకూడదు, కొనుక్కోడు. అప్పుడు దీవించబడతాం, మన జీవితాలు మార్చుకోగలం, ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చబడతాం. దేవుడు ఆ టైంలో మనల్ని ఆయనతో మనం పిలిస్తే ఆయన పిలుపుకు తగినట్టు జీవిస్తే నిన్ను నన్ను కూడా గొప్ప కార్యాలు చూడటానికి ఇష్టపడతాడు. దేవుడు అన్యాయస్తుడేం కాదు, న్యాయవంతుడు. అసలు ఆయనలో ఏ కపటం లేదు. మనలోనే మన దోషాలు బట్టి, మన పాపాల బట్టి దేవునికి దూరం అవుతున్నాం మేము. ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో సరైన తీర్మానం చేసుకుందాం. అయ్యా, ఇప్పుడు వరకు నేనేదో నా జీవితం ఎలా మారిపోతుంది ఏంటని నేను గందరగోళంలో ఉండిపోయాను. నా జీవితాన్ని మార్చినందుకు వందనాలయ్యా, నీ కృపలో భద్రపరిచినందుకు వందనాలయ్యా, కృపాక్షేమముల మధ్య నడిపించినందుకు వందనాలు. నీవు మమ్ము పిలిచిన పిలుపుకు తగినట్టు జీవించే కృపను మాకు దయచేయనాయన. ఎక్కడ జారిపోయామో, ఎక్కడ పడిపోయామో లేచి అక్కడే మళ్ళీ మేము నిలదొక్కుకోవటానికి నీ కృపను అనుగ్రహించమని యాకోబుని అనేక పరిస్థితిగా చేసావు అయ్యా. ప్రతి విషయంలోనూ కాపాడుతూ వచ్చావు. పడిపోతూనే ఉన్నాడు, లేగుతానే ఉన్నాడు. అయినా సరే దేవునిని ఎప్పుడూ కూడా, దేవుని ప్రార్థన ఎప్పుడూ మానల. యోబు కూడా అదే పరిస్థితి కదయ్యా. ఎంతమంది పోయినా, ఎంత తల్లి గర్భంలోంచి నేను ఎలా రూపించబడ్డాను, అప్పటి వరకు కూడా అదే స్థితిలో ఉంటాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిననే మాట అనేప్పటికీ రెండింతల అభిషేకం పొందుకోగలిగాడు. వేచి చూద్దాం దేవుడి కార్యం ఏంటో. దేవునికి మనం మన జీవితాలు అప్పచెప్పుకుందాం. మన జీవితంలో మార్పు కలగజేసుకొని దేవుని సన్నిధిలో మనం నిండారులుగా దీవించుదాం. ఈ మాటలు దేవుడి వెనుకడలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.